YouTube channel name is Crazy Thoughts with Shashi. I have a channel. Crazy Thoughts with Shashi. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ఈరోజు అక్టోబర్ 4th సాటర్డే అండి. ఈరోజు ఇంటర్ ఫ్రెండ్స్, వారి పిల్లలు, ఇంకా నేను అందరం కలిసి స్మార్ట్ టూర్ వెళ్తున్నామండి. మొదటగా మేము లేపాక్షి ఇంకా శ్రీరాంపురంలో ఉన్న వాటర్ ఫాల్స్ అన్నీ కూడా చూద్దాం అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక ఈషా ఫౌండేషన్ ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను. తర్వాత ఈరోజు శ్రీరాంపుర వెళ్ళాక డిసైడ్ అయ్యి ఇక ఈషా ఫౌండేషన్ కూడా చూసేసాము. 3 ప్లేసెస్ ఒకే వీడియోలో ఎడిట్ చేసి ఫుల్ వీడియో పెట్టచ్చు, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మీరు ఫుల్ వీడియో అంతగా చూడరని అర్థమైంది. అందుకే 3 ప్లేసెస్లో కూడా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. త్వరలో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతున్నానండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. ఈరోజు దసరా హాలిడేస్ అండ్ వీకెండ్స్ కావడంతో ఈరోజు లేపాక్షి ఆలయంలో చాలామంది భక్తాదులు, చాలామంది పర్యాటకులు, విదేశీయులు చాలామంది వచ్చారు. లేపాక్షి ఆలయం చూస్తున్నారు. లేపాక్షి ఆలయంలో ధ్వజస్తంభం, అలాగే ఇక్కడ ఎన్నో శిల్పకళాకృతులు. ఎన్నిసార్లు చూసినా కూడా లేపాక్షి ఆలయం మళ్ళీ మళ్ళీ వెళ్ళొద్దామనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, భక్తులతో ఆలయం అంతా కిటకిటలాడుతోంది. ఆలయం ముందు భాగం చూస్తున్నారు. ఇక్కడ ఎన్నో శిల్పకళాకృతులు ఉన్నాయి. ప్రతి స్తంభం పైన ఎన్నో శిల్పకళాకృతులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈరోజు ఒకే రోజు అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి లేపాక్షి ఆలయం ఎక్కువగా వీడియో తీయలేకపోయాను. దయచేసి క్షమించగలరు. ఆలయంలోకి వెళ్తున్నాం. లేపాక్షి ఆలయంలో దుర్గాదేవి మరియు వీరభద్రస్వామి, ఇంకా ఇక్కడ నవగ్రహాలు, శివుడు, ఇంకా రఘునాథ స్వామి, ఇంకా ఎన్నో ఆలయాలు లోపలే ఉంటాయి. చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను దుర్గాదేవి అమ్మవారిని అలాగే వీరభద్రస్వామిని వీడియో తీస్తాను. హారతి ఇస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు సజీవ సాక్ష్యం లేపాక్షి. లేపాక్షి శిల్ప సౌందర్యం అద్భుతం. ఇక్కడి ఆలయంలో అడుగడుగున శిల్పకళా సౌందర్యం సందర్శకులను కట్టిపడేస్తుంది. లోక అతిలోక ఆకృతులను స్తంభాలపైన, గోడలపైన అద్భుతంగా మలిచారు. అందుకే దేశంలోనే లేపాక్షికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజు అచ్యుత కాలంలో కోశాధికారిగా పనిచేసిన విరూపన్న క్రీస్తు శకం 1522 నుండి క్రీస్తు శకం 1538 వరకు 16 సంవత్సరాలు కట్టించారు. 7 ప్రాకారాలతో లేపాక్షి ఆలయం నిర్మించారు. 4 ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం 3 ప్రాకారాలే దర్శనమిస్తున్నాయి. ఆలయంలో 878 స్తంభాలుండగా అందులో 246 స్తంభాలపై ఎన్నో శిల్పకళాకృతులు నాటి శిల్పుల కళా నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. లేపాక్షి ఆలయం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉంది. హిందూపురం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. లేపాక్షిలో నంది దగ్గర వీడియో తీయలేదండి. ఇక్కడ నాకు విదేశీయులు కనిపించారు. హాయ్ అని పలకరించాను. వాళ్ళు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. జర్మనీ నుండి వచ్చారంట. మనం వాళ్ళను పలకరించాలే కానీ చాలా బాగా మాట్లాడతారు. ఏమంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీగా మాట్లాడాలి, అప్పుడే వారికి అర్థమవుతుంది. కొంచెం మాట్లాడగలిగాను. మీకేమైనా హెల్ప్ కావాలా అని అడిగాను. టెంపుల్ హిస్టరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ గైడ్స్ ఉన్నారు అని చెప్పాను. యువర్ సో బ్యూటిఫుల్ అన్నారు. చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ వీడియో వాటర్ ఫాల్స్ వీడియో అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఇప్పుడు వచ్చే వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండగలరు. అలాగే మన ఛానల్లో 797 వీడియోస్ ఉన్నాయండి. ప్రస్తుతం 5వ సంవత్సరంలో ఉంది మన ఛానల్. మీరు ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. దయచేసి నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ సంఖ్య పెరగాలండి. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మీ క్రేజీ థాట్స్ విత్ శశి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.